50 ఏళ్ళ విప్లవ విద్యార్థి మిత్రులందరూ ఈ సదస్సుకు వచ్చున్నారు. వారందరికీ కూడా ఉద్యమాభివందనాలు. ముందుగా విద్యార్థులుగా, పూర్వ విద్యార్థులుగా, అందులో నేను పూర్వ విద్యార్థినిగా మేము ముందు మళ్ళీ ఒకసారి అందరం కలుసుకొని ఇట్లా నిలబడడం అనేది చాలా ఒక ఉద్వేగభరితంగా అనిపిస్తుంది నాకు. నా విషయానికి వస్తే నేను 10వ తరగతిలోనే వరంగల్ పరకాల నుండి హాస్టల్లో నాకు ఆర్ఎస్ విద్యార్థి సంఘం, అప్పటికి ఆర్ఎస్ విద్యార్థి సంఘం అని తెలియదు, హాస్టల్ సమస్యల మీద వాళ్ళు వచ్చి మాట్లాడేటువంటి పద్ధతి మాత్రమే తెలుసు. 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి మాట్లాడుతూ ఇట్లా మా హాస్టల్కు వీళ్ళు వస్తారు, ఇట్లా మాట్లాడతారు అనే విషయాలు ఇంట్లో చెప్పినప్పుడు అప్పటికే నాటికే తెలంగాణ జిల్లాలో అయితేంది, మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఉద్యమాల వెల్లువ గాలులు వీస్తూ ఉన్నాయి, మా వరంగల్లో మరీ ముఖ్యంగా. అందుకని మా పేరెంట్స్ ఏం చేసిండ్రు, ఇక్కడుంటే ఈ వీళ్ళతో తిరగడం అవుతుంది, హైదరాబాద్ అయితే అక్కడేముండదు, హైదరాబాద్కి వెళ్ళమని ఇంటర్ ఫస్ట్ ఇయర్కు హైదరాబాద్కు పంపించారు నన్ను. ఇక్కడ రాగానే నేను బోలప్పూర్ హాస్టల్లో జాయిన్ అయినాను. అప్పటికే పెద్ద స్వర్ణ ఇంకా మిత్రులు ఆర్ఎస్సి వాళ్ళు ఆ హాస్టల్లో ఉండడం, ఏమాత్రం కాలయాపన లేకుండా నేను రాగానే నేను వాళ్ళతో చేరిపోవడం. అప్పటి నుండి ఇక్కడ ఇంటర్ కాలేజీలో కొత్త ప్రైవేట్ కాలేజ్ అది, అక్కడ ఫ్యాకల్టీ లేదు, రూమ్స్ లేవు, రకరకాల సమస్యలు. ఆ సమస్యల మీద ఉద్యమించడం అనేది, అంటే ఒక మారుమూల ప్రాంతం నుండి ఒక 16 సంవత్సరాల అమ్మాయి హైదరాబాద్కి వచ్చి ఒక కాలేజీ ప్రిన్సిపల్ను నిలదీసి ఉద్యమించే వైపుగా నన్ను నిలబెట్టిందంటే ఈ ఆర్ఎస్ విద్యార్థి సంఘమే. ఆ చొరవ, తెగింపు, ఆ ధైర్యము, అట్లా ఆ పరంపర ఇంకా సాగుతూ వచ్చింది. ఆర్ఎస్ విద్యార్థులుగా పని చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి 85, 86 ప్రాంతం వరకు కూడా సుదీర్ఘంగా కాలేజ్ ఎన్నికలు మొదలుకొని కాలేజీలలో ఫ్యాకల్టీ నుండి మహిళా విద్యార్థినుల సమస్యల నుండి మొత్తంగా అశేష పీడిత ప్రజల యొక్క అన్ని అవసరాలు, అన్ని సామాజిక సమస్యల నుండి నూతన సమాజ మార్పు కోసం నిలబడాలనేటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి ఒక అవగాహన అందించినటువంటి రాడికల్ విద్యార్థి సంఘంగా అప్పటి వరకు ఉండి, తర్వాత వివిధ సంఘాలలోనూ అట్లా పనిచేస్తూ మీ ముందు మళ్ళీ దరిదాపు ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ నిలబడడం అనేది చాలా నిజంగానే సంతోషం అనలేను. కానీ ఒక్కసారి వెనుకకు తిరిగి చూస్తే మనతో ఉన్నటువంటి మిత్రులు చాలామంది, ముఖ్యంగా మహిళలు, మన వాళ్ళు ఫ్లెక్సీ పెట్టారు బయట, అక్కడ అందరూ మన కామ్రేడ్స్ని అందరినీ మరొక్కసారి కళ్ళారా చూడండి. ముఖ్యంగా నాతో పాల్పంచుకున్నటువంటి ఉద్యమంలో కలిసి రూమ్మేట్స్గా ఉన్నటువంటి మధ్యల స్వర్ణ, అట్లాగే విద్యార్థినిగా ఉంటూ అటు జేఎన్ఎంగా ఉన్నటువంటి చిన్న స్వర్ణ, ఎందరో మిత్రులు, వాళ్ళను ఈరోజు గుర్తు చేసుకుంటూ వాళ్ళు త్యాగం చేసినటువంటి, వాళ్ళు విత్తనాలు చల్లినటువంటి విప్లవకారుల్లో చాలామంది ఇవాళ ఒక అడుగు ముందుకేసి విప్లవోద్యమంలో నాయకత్వం వహిస్తూ ఉన్నారు, విప్లవోద్యమంలో అమరులయ్యారు. ఇందాక మాట్లాడుకున్నట్టు ఇక్కడికి వచ్చినామంటే
మరి 40 ఏండ్ల ఉద్వేగభరితం అన్నటువంటి అంటే మన చరిత్రను మనమే ఒకసారి ఏమంటారు రివ్యూ చేసుకోవడం, మన కోసం మనమే మాట్లాడుకోవడం, మన 40 ఏండ్ల జీవితాన్ని, మన 50 ఏండ్ల జీవితాన్ని మనమే సమీక్షించుకున్న తర్వాత ఏదో ఒక నిర్ణయం అనేది ఉంటుంది కదా. ఒక పని చేసినప్పుడు దాంట్లో ఫెయిల్యూర్ సక్సెస్ రెండూ చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏంటి అనేది అనుకుంటాం కదా. అట్లా ఈ 50 ఏళ్ళ తర్వాత ఇందాక ఒక మిత్రుడు మాట్లాడుకుంటూ ఇవన్నీ మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరం అందరికీ మాట్లాడిన ప్రతి అంశంలో కూడా అందరికీ సంబంధం ఉంది. అందరం ఇక్కడ వచ్చి మాట్లాడకపోవచ్చు కానీ అందరికీ సంబంధం ఉంది. అందరం ఆ పోరాటంలో ఉన్నాం. అందరికీ నాయకత్వం తీసుకున్నటువంటివి ఉన్నాయి. అందరికీ కూడా నిర్బంధంతో దెబ్బలు పడినటువంటి ఉన్నాయి. జైలుకి వెళ్ళినటువంటిది ఉన్నది. అట్లా ఈరోజు మనం వెళ్ళే రోజు సాయంత్రానికంతా మనం ఏం చేద్దాం, రిటైర్డ్ అయినటువంటి వాళ్ళం ఉన్నాం, సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళం ఉన్నాం, గృహిణులుగా ఉన్నాం, ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళం ఉన్నాం. మనం ఏం చేద్దాం అనేది అనుకోవాలా. మిత్రుడు అంటున్నాడు మొదటి సభలు పెట్టి మళ్ళీ మనము నిర్మాణం స్టార్ట్ చేసుకుందామని అక్కడ మాట్లాడుతుంటే నేను వింటున్నది. అతను మాట్లాడుతూ ఉన్నారన్నమాట. అట్లా ముఖ్యంగా అప్పుడు కూడా మహిళలు కొంచెం ఇంకా ఇప్పుడు 40-50 సంవత్సరాల వెనుకకెళ్తే నేను అనుకుంటున్నా ఇప్పుడు అభివృద్ధి అయింది అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు మన చుట్టూ ఉన్నారు. కానీ అది కాదు. ఒకప్పుడు మేము ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే మా డ్రెస్ కోడ్ మాకెంతో అభద్రత ఇంత గడిచినాక. కానీ ఆ రోజుల్లో మాకేం లేదు, మేము ఫ్రీగా. నేనైతే ముఖ్యంగా నా విషయానికి వస్తే తక్కువ బట్టలు ఉండేవి, ఇప్పుడు ఉన్నటువంటివి కావు. యూనివర్సిటీలకు వెళ్తే నిన్న ప్రహ్లాదాన్ని ఇక్కడ వచ్చిపోయిండు. వాళ్ళ రూమ్కి వెళ్ళి కాసేపు ఉండి వాళ్ళకే తక్కువ ఉండేటి, వాళ్ళ బట్టలు వేసుకొని నా ఉతికి ఆరేసి వెళ్ళిపోయేది. మరి గ్రామాలలో మమ్మల్ని ఏం అనేవాళ్ళు గారు, మీరు చీరలు కట్టుకోలేదు, మీ జుట్టు ఇట్లుంది, మీ బొట్టు లేదా, కమ్మలు లేవని ఎవ్వరు అడిగేవాళ్ళు లేరు. మా వేషధారణలోనూ మా పని విధానంలోనూ మేము ఇప్పుడు చెప్పుకున్నటువంటి సెకండరీ పౌరులుగా మహిళలుగా అనుకోలేరు. ఆ రోజు మాకు స్వేచ్ఛ, పూర్తి స్వేచ్ఛ. అన్నల కంటే ఎక్కువ మేము పనిచేసేవాళ్ళం. వాల్ రైటింగ్ ప్యాంట్ షర్ట్ వేసుకొని ఎంత పెద్ద గోడైనా ఎక్కి వాల్ రైటింగ్ చేసేవాళ్ళం. ఎంత పెద్ద ర్యాలీనైనా ఈజీగా పరిగెత్తుకుంటూ నడిపేవాళ్ళం. ఆ రోజు మేము అమ్మాయిలమని చెప్పలేదు మా చుట్టూ ఉన్నటువంటి మా సహచర విద్యార్థులు. అట్లాగే గ్రామాలకు వెళ్ళినప్పుడు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అక్కడికి వెళ్ళగానే అమ్మలారా, అక్కలారా, అయ్యలారా, మేము రాడికల్ విద్యార్థులం మీ దగ్గరికి వచ్చినాం, ఓట్ల కోసం రాలే, సీట్ల కోసం రాలే, నిలబడేది మీ ఇంత చిన్న పిల్లలము, మేము మాట్లాడుతుంటే అట్లా నిలబడి మా ప్రతి మాటను వాళ్ళు విని మమ్మల్ని మేము చెప్పే ప్రతి మాటను అట్లా ఓన్ చేసుకునేవాళ్ళు. ఓట్ల ద్వారా బూటపుకు ఎన్నికలు ఇవి, పార్లమెంటు పందుల దొడ్డి అనేటువంటి ఒక నినాదం ఇచ్చేవాళ్ళం. ఏ బస్తీలలో ఏ గ్రామాలలో ఓట్లు వచ్చినప్పుడు రాడికల్ విద్యార్థులు ఆ ఇష్యూని తీసుకొని వెళ్ళేది. ఏదైనా మహాసభలు ఉంటే మహాసభలు ఇష్యూని తీసుకొని గ్రామాలకు వెళ్ళండి అని క్యాంపెయిన్ చేసేవాళ్ళం. అట్లా అనేక సమస్యలను తీసుకొని మాతో పాటు పాట నడిచినటువంటి జననాట్య మండలి, రాడికల్ యువజన సంఘం, రైతు కూలి సంఘం, ముఖ్యంగా విద్యార్థుల నాయకత్వం వహించి చాలా సంఘటనలు చేశాం. మీరు అందరు ఉన్నారు. ప్రధాన వక్త ఉంది, నేను అధ్యక్షులు ఇంతసేపు మాట్లాడితే భావ్యం కాదు. చెప్తూనే మహిళలుగా ఆ రోజు మేము 85లో అనుకుంటా ఒకటే సంఘటన చెప్తా, చాలా ఉన్నాయి కానీ మీ అందరికీ తెలిసిన చరిత్రనే మళ్ళీ నేను చెప్పను మీకు. మేమందరము రైతు కూలి సభలు 85 రాజమండ్రిలో ముందు క్యాంపెయిన్ చేయడానికి వెళ్ళినాం. మాతో పాటు అన్నవాళ్ళు కూడా వచ్చిండ్రు. వాళ్ళొక బ్యాచ్, మేము వెళ్ళినాం. మేము ఒక 2 బ్యాచీలుగా వెళ్ళినాం, ఒక 16 మంది. దాంట్లో ఒక బస్తీ నుండి ఒక అక్క ఉంది, ఆమెకు ఒక 8 సంవత్సరాల పాప ఉంటుంది. వెళ్ళి మేము ఇట్లా క్యాంపెయిన్ స్టార్ట్ చేసినాం. పోలీసులు వచ్చి మమ్మల్ని పట్టేసి తీసుకుపోయే టైంలో మనం సాధారణంగా ఎక్కాం కదా. మనం ఎవరం సాధారణంగా ఎక్కడానికి ఆర్ఎస్యు విద్యార్థులం. అరే మేము ప్రచారానికి వచ్చినాం, క్యాంపెయిన్కి వచ్చినాం, నీకు ప్రాబ్లం ఏంది, మమ్మల్ని ఎందుకు వ్యాన్ ఎక్కిస్తాం, మేము ఎక్కాం. పెద్ద స్ట్రగుల్, ఎక్కేప్పుడే దారి పొడుగున్న పెద్ద స్ట్రగుల్. 11 రోజులు లాకప్లో పెట్టారు మమ్మల్ని. అది లాకప్ అనుకోలే, చాలామంది మిత్రులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరూ ఒకటే చోట కూర్చున్నారు, ఆ జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా. అట్లా 11 రోజులు లాకప్లో ఉంటే మేము లాకప్ అనుకోలేదు. క్లాసులు చెప్పుకున్నాం, పాటలు నేర్చుకున్నాం,
పాటలు పాడుకున్నాం, హాయిగా ఉన్నాం. అది ల్యాప్టాప్ అనుకోలేము మేము. దాని తర్వాత 29 రోజులు మేము జైల్లో ఉన్నాం, 16 మందిమి. మాతో పాటు 8 సంవత్సరాల పాప కూడా, వెంకయ్యమ్మ గారు మీ అందరికీ తెలుసు. మేము అక్కడ క్లాసులు చెప్పుకున్నాం, పాటలు పాడుకున్నాం, డ్యాన్సులు నేర్చుకున్నాం, ఒక్కొక్కరం ఒక పొలిటికల్ క్లాస్ చెప్పుకున్నాం. అంటే ప్రతిదీ కూడా మనము ఉద్యమ అవసరం కోసం మనం నిలబడ్డాం అనేటువంటి ఒక ఉద్దేశంతో కనుక ఖచ్చితంగా ఉంటే మనకు దాంట్లో ఉన్న కష్టం అనేది తెలియదు. అట్లా ఆ రోజు 16 మంది అమ్మాయిలము అలా వెళ్ళాం. అట్లా రాడికల్ యువజన సంఘంలో, రాడికల్ విద్యార్థి సంఘంలో ఉన్నటువంటి మహిళలు, విద్యార్థులనే మాట్లాడలేమో కానీ ఆ రోజు యువజనులలో ఉన్నటువంటి ఇంట్లో ఉన్న అక్కలు కూడా మేము గ్రామాలకు తరలండి అని బస్తీలకు వెళ్ళినప్పుడు అక్క వాళ్ళతో పని చేస్తూ, వాళ్ళు చేసే పని చేస్తూ మేము రాజకీయాలు చెప్పేవాళ్ళం. రాడికల్ మార్చి చదివి దాంట్లో ఏమున్నాయి అవి చెప్పేవాళ్ళం. అప్పుడు ఏం పోరాటం జరుగుతుందో అది చదివి చెప్పేవాళ్ళం. అప్పుడు ప్రభుత్వం ఎలాంటి ఇష్యూస్ తీసుకొచ్చిందో ఆ ఇష్యూస్ చదివి దాంట్లో ఉన్నటువంటి లొసుగులు చెప్పేవాళ్ళం. అట్లా అక్కలు కూడా మాతో చాలా అనుసంధానంగా ఉండేది. ముఖ్యంగా మరీ ఇప్పుడు చాలా కట్టుబాట్లు వచ్చినాయి. ఇప్పుడు మేము చాలా వెనుకకి వెళ్ళినాం అనిపిస్తుంది. అప్పుడే బాగుండే మాకు. మళ్ళీ మా రోజులు మళ్ళీ మాకు అంటే మేము మహిళలం కాదు, మేము మనుషులం అనేటువంటి స్థితిలో ఆ రోజున్నాం. మళ్ళీ అది రావాలంటే ఖచ్చితంగా పూర్వ విద్యార్థులు మీరు ఆలోచించాలని చెప్తూ ఇప్పుడు వక్తగా జ్యోతక్క మాట్లాడాలి.